న్యూస్ 81కు స్వాగతం. జనవరి 24 అంతర్జాతీయ భ్రూణహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకుని, పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన కరపత్రాలను, ఈరోజు ప్రముఖ పౌరాణిక పండితులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుర్రా భాస్కర శర్మ మాట్లాడుతూ, పురిటిలోని బిడ్డను పురిటిలోనే చంపివేయడం అతిపెద్ద నేరమని అన్నారు. కరపత్ర రచయిత తవుటు రామచంద్రం మాట్లాడుతూ, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల యజమానుల ధన దాహం వల్లనే లింగ నిర్ధారణ పరీక్షలు చాటుమాటుగా సాగుతుండడం శోచనీయమని, చట్టంలోని కొన్ని లొసుగుల వల్లనే ఈ దురాచారం కొనసాగుతుందని, తద్వారా స్త్రీలింగ నిష్పత్తి తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తుందని, స్త్రీ పురుష నిష్పత్తిలో సమతుల్యత లోపించి మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని, వారు కామకులుగా ఉన్మాదులుగా మారుతున్నారని, సమాజానికి చేటు కలగకుండా ఉండాలంటే స్త్రీ పురుష నిష్పత్తి సమంగా ఉండాలని, అవసరమైతే చట్టాలను మార్చాలని తవుటు రామచంద్రం అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ, ఎక్కడ ఇలాంటి పరీక్షలు జరిగినా తమ దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని స్కానింగ్ సెంటర్లో మేము తనిఖీలు చేస్తూ ఎక్కడ లోపాలు ఉన్నా వారికి జరిమానా విధిస్తూ, ఇలాంటి పరీక్షలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరాణికులు బుర్రా భాస్కర శర్మ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త, కరపత్ర రచయిత తవుటు రామచంద్రం పాల్గొన్నారు. నిర్వాహకులకు భాస్కర శర్మకి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం జనవరి 24 తారీఖు రోజు అంతర్జాతీయ భ్రూణహత్యల నివారణ దినోత్సవం జరుగుతుంది. ఒక్క ప్రాంతమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జనవరి 24 నాడు అంతర్జాతీయ భ్రూణహత్యల నివారణ దినోత్సవం ఇది పరిపాటిగా నడుస్తూనే ఉంది. జైత్యాల మాత్రం అంకితం స్త్రీ పురుష నిష్పత్తి సమంగా ఉండేది. తర్వాత స్త్రీ నిష్పత్తి తగ్గిపోవడం మొదలైంది. అప్పటి నుంచి నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. స్త్రీ నిష్పత్తి తగ్గిపోతే ప్రపంచంలో అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయనే విషయం తెలియంది కాదు. ఎందుకంటే ఎన్నో జాగాల్లో మానభంగాలు రేపులు జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. అది ఎందుకు జరుగుతున్నాయంటే స్త్రీలింగ నిష్పత్తి తగ్గిపోవడం వల్లనే ఈ అనర్థం చోటు చేసుకుందని గురువు గారు కూడా సెలవేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా స్త్రీ పురుష నిష్పత్తి సమంగా ఉండాలనేది భగవంతుడు సృష్టి రహస్యం. 1924 సంవత్సరంలో ఇది గమనించిన ప్రభుత్వాలు ఒక చట్టాన్ని రూపొందించింది. PCPNDT యాక్ట్ అనే ఒక చట్టాన్ని రూపొందించి ఇలాంటి భ్రూణహత్యలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చట్టంలోని కొన్ని నొసుల వల్ల చాటుమాటుగా ఈ పరీక్షలు జరగడం, అబార్షన్లకు పాల్గొనడం జరగడం వల్ల ఇప్పుడు స్త్రీ పురుష నిష్పత్తిలో చాలా తేడాలు వచ్చాయి. ఆ తేడాల వల్ల మన పిల్లలకు పెళ్లిళ్ళు కావాలంటే చాలా కష్టంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్ళు అవుతుంది. మన వల్ల కావాలంటే నిష్పత్తి తక్కువ ఉండడం వల్ల పెళ్లిళ్ళు కావడం గగనమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది సామాజిక బాధ్యతగా ఎంచుకొని ఇలాంటి పరీక్షలు ఎక్కడ జరిగినా అడ్డుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అనేటువంటి విషయాన్ని ఓ పత్రంలో ముద్రింపజేశారు సామాజికవేత్త. 6,000 చెట్లు 7,000 చెట్లు నాటినటువంటి వాళ్ళని కూడా పిలిచి ప్రభుత్వం వాళ్ళు పద్మశ్రీలు పద్మవిభూషణలు ఇస్తున్నారు. పాపం మా ఈ జగిత్యాల్లో ఉన్న ఈ మహానుభావుని ఎవరు గుర్తించట్లేదు. మనం అందరం కలిసి మోడీ గారికి లెక్కలు రాద్దాం. సామాజికవేత్త సమాజానికి ఏది అందించాలో ఆ సమయానికి దాన్ని గుర్తు చేసుకుని అందిస్తూ అనేక రకాలుగా సేవ చేస్తున్నటువంటి పెద్ద మనిషి. అది మనం ఏం చేయాలో కరపత్రంలో ముద్రించారు. ఆ కరపత్రాన్ని
ఓపెన్ చేయడానికి పెద్దల్ని మెడికల్ ఆఫీసర్ గారిని పిలిచారు. వారి కర కమలములతో దీన్ని ఓపెన్ చేయించవలసిందిగా మనం యావత్ సమాజానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన విషయాలు కూడా పర్వదినాలే. ఆ సామాజికమైనటువంటి పర్వదినం ఏమిటయ్యా అంటే ఈ రోజున భ్రూణ హత్య నివారణ దినోత్సవం. భ్రూణ హత్య అంటే అర్థం ఏమిటంటే కడుపులో ఉన్న పిల్లల్నే సంహరించడం. దాన్ని నివారణ దినోత్సవం ఈరోజు. అలా చంపరాదు కడుపులో ఉన్నటువంటి వాళ్ళని. దీని వెనుక 2 అర్థాలు ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. కొంచెం సభలో వినటానికి చెప్పి తీరవలే. ఓ బాధ్యత ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. ఈ సమాజంలో నేను కూడా ఒక మనిషిని కనుక భ్రూణహత్య ఎందుకు ఉండరాదు, మరి ఉండకుండా ఎట్లా? పిల్లలు కలగకుండా ఉంటారా? 10 మంది 20 మంది పిల్లలు పొందారు. పూర్వం 30 మందిని కూడా పొందారు. 30 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళల్లో 11వ వాడు నాతో పాటు చదువుకున్నాడు. నాతో పాటు చదువుకున్నవాడు పుట్టిన తర్వాత ఇంకెంతమంది పుట్టారు? 19 మంది పుట్టారు. అంతమంది కలిగిన ఏదో ఎగ్జాగరేషన్ కాదు ఇది. అంతమందిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ రోజున అసలు పొందని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ భ్రూణ హత్య అనేది కడుపులో ఉన్నటువంటి వాళ్ళు తీరా పడిన తర్వాత వాళ్ళని చంపాలి. పడకుండా ప్రయత్నం చేయాలి అనేదే నివారణ దినోత్సవం అనే దానికి పరమార్థం. ఒకవేళ వాడు పడ్డాడా శిశువు కడుపులో, వాటిని మాత్రం ఛేదించే హక్కు మనకు లేదు. ఇంకొక గొప్ప విషయం కూడా ఉన్నది. మనం ఒకవేళ పిల్లలు కలుగకుండా అనుకుందాం, ఆపరేషన్ చేసుకున్నాం, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేశాం. ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోతుంది, ఉండడానికి చోటు లేదు, తినడానికి గతి లేదు. ఇట్లా బీదతనం పెరిగిపోతుంది కనుక సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేద్దామని ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో రోడ్డు మీద నిలబడిన వాళ్ళను కూడా మెదలకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేసారు. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆవిడ ఆజ్ఞ జారీ చేసింది, ఎప్పుడు కనబడితే వాడికి ముందు ఆపరేషన్ చేయి. ధనంజయ్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడండి. వాళ్ళను భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆడపిల్ల పుట్టినంత మాత్రం చేత ఈ పిల్లల్ని మనం మీ పుట్టింటికి వెళ్ళిపో, ఆడపిల్లలు మాకు కలిగితే మేము ఒప్పుకోమని చెప్పేది అత్తగారు. ఇది అత్తగారు మరి ఆడపిల్లని చెప్పాలా, మగపిల్లని చెప్పాలా, ఇటు కాదు అని చెప్పాలా? ఏమని చెప్పాలంటారండి అత్తగారిని? కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి జరగదు. అదేదో ముందు తెలుసుకోవాలి అనే కోరిక చాలా మంది భాగవతంలో చెప్పబడుతుంది. స్కాన్ తీస్తే వచ్చే ప్రమాదం ఏమిటి భాగవతంలో చెప్పారండి. ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పక్కర్లా. అందువల్ల అంత దివ్యమైనటువంటి రోజున దాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడికి అనేక మంది వచ్చారు కనుక ఆ సామాజికమైనటువంటి న్యాయాన్ని గుర్తు చేసుకుని మరల ఒక్కసారి అటువంటిది జరగకుండా చూడండి అని విన్నవించడం కోసమే ఒక 5 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి అని అడిగారు. ఇలా చేసేవన్నీ కూడా భ్రూణ హత్యలు అన్నారు. అలా జరగదు. ఒకవేళ మనం ఆపినంత మాత్రం చేత పుట్టవలసిన వాడు పుట్టకుండా ఉంటాడా? మన ఉద్దేశం పుట్టకుండా ఉంటాడు అని. నేను ఉదాహరణ చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. ఓ బెలూన్ తీసుకున్నాం, బొక్క అంటారు దాన్ని, ఏమంటారు?